మీ సొంత గ్రామం అయినటువంటి గోమారానికి 400 kV ఏదైతే నీకు సబ్స్టేషన్ తీసుకురావడం జరిగిందో ఆ సబ్స్టేషన్ వల్ల ఆ ఒక్క గ్రామానికి కాకుండా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల 4-5 గ్రామాలకు కూడా చాలా వరకు నష్టం జరిగిందని, అక్కడ ఏవి ఇండస్ట్రీస్ రావట్లేదని, అలాగే వచ్చేసి అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కూడా చాలా డౌన్గా ఉందని, చాలా పడిపోయిందనేసి అక్కడ చాలా మంది ఈ విమర్శలు అనేవి చేయడం జరుగుతుంది కదా మేడం. మీకు లోకలోలకు కానీ లేదంటే మీ సొంత గ్రామస్తులకు కానీ అక్కడ ఒక ఉపాధి అవకాశం కూడా ఇప్పటి వరకు కూడా దొరకలేదు. ఇప్పుడు సబ్స్టేషన్ వస్తే ఇండస్ట్రీస్ ఏమొస్తాయి, అది రాంగ్. ఆ ఊరుకు చండాలం అన్నట్టు ఆడ ఒకటి సబ్ స్టేషన్ చేసింది. అంటే దానివల్ల ఉపయోగం ఏం లేదా? ఏం లేదు ఉపయోగం, ఇంకా ఊరుకు డేంజరే. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులు మన 400 kV సబ్స్టేషన్ వస్తూ ఉంది, కావాలి అని చెప్పేసి, ల్యాండ్ కావాలి అని చెప్పేసి ఆఫీసర్స్ చూడడం జరిగింది. పరికిబండ పోతారంలో చూడడం జరిగింది, తర్వాత కొత్తపేటలో చూడడం జరిగింది, గోమారంలో పెద్ద ఉట్ముకలలో కూడా చూడడం జరిగింది. అయితే కొత్తపేటలోనేమో మొత్తం అడ్డం వస్తుంది, లైన్స్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. పోతారంలోనేమో కొంచెం గుట్టలు రాళ్ళు అవన్నీ ఉన్నాయి, ఇది ప్లేన్ ల్యాండ్ ఉందని చెప్పేసి ఆఫీసర్ సెలెక్ట్ చేసింది, నేను కాదు సెలెక్ట్ చేసింది. నష్టం జరుగుతుందని మీరు ముందు మనకు ఐడియా లేదా? 400 kV వస్తే మనకి ఏమైనా నష్టం వస్తుంది నాకు ఐడియా లేదు కదా. ఇప్పుడు అంతల వరకు మన నర్సాపూర్ నియోజకవర్గంలో అక్కడ అది వస్తే జరిగే నష్టం కానీ లాభం కానీ తెలియకపోవడం వల్లే అది రావడం జరిగింది అంటారు. తెలియదు. ప్లస్ నేను సెలెక్ట్ చేసిన ల్యాండ్ కూడా కాదు అది, ఎందుకంటే ఆఫీసర్ సెలెక్ట్ చేస్తారు.